ఈ మధ్య ఒక సీనియర్ మోస్ట్ యాక్టరు ఒక మహిళల వేషధారణ గురించి ఒక టాపిక్ తీసిండు. ఒక విధంగా మాట్లాడిండు. అతన్ని వ్యతిరేకించే వాళ్ళు, అతన్ని పొగిడేవాళ్ళు, అతన్ని సపోర్ట్ చేసేవాళ్ళు 2 రాష్ట్రాలలో విడిపోయి దాని మీద విపరీతమైన చర్చ జరిగింది. కానీ వాళ్ళ వల్ల ఏం నష్టం ఉండదు. ఇప్పుడు ఆమె యేసుకునే డ్రెస్ వల్ల, ఒక మహిళ యేసుకున్న ఆమె యేసుకునేటువంటి డ్రెస్ వల్ల దేశానికి ఎలాంటి నష్టం జరగదు. కానీ ఇక్కడ మన దేశంలో, మన రాష్ట్రంలో ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో దూరిపోతున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్నే కూని చేస్తుంది. వీళ్ళ వల్ల మనకి ఎంత నష్టం వస్తుందో అర్థం కావడం లేదు. వేల మంది ఓట్లు అతన్ని నమ్మి, ఒక పార్టీని నమ్మి ఓట్లేసిన వాళ్ళను, వేల మందిని, లక్షల మందిని వాళ్ళను ఇన్సల్ట్ చేస్తూ వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు రాజకీయ నాయకులు. అయినా కానీ దాని గురించి ఎక్కడ కూడా ప్రజల్లో చర్చ జరగడమే లేదు. అంటే వీళ్ళకు మన దేశానికి అవసరమైనటువంటి విషయాల మీద చర్చ జరగడం కంటే అనవసరమైన విషయాల మీద చర్చ జరపడం చాలా ఉత్సాహం కలిగిస్తుందేమో మన దేశ ప్రజలకు అనేది నా అనుమానం. ఈ మధ్య చూడండి 10 మంది బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో జరిగారు. నేను ఇక్కడ ఏ పార్టీని తప్పు పట్టడం లేదు. మన దేశంలో ఉన్న అన్ని పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ పార్టీ, ఏ పార్టీ అయినా సరే అన్ని పార్టీల నాయకులు ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో చేరిపోతున్నారు. వాళ్ళు దాన్ని ప్రోత్సహిస్తున్నారు. వేరే పార్టీ వాళ్ళను వాళ్ళ పార్టీలలో చేర్చుకోవడానికి ప్రోత్సహిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? దీని మీద ఎవరైనా సామాజిక మాధ్యమాలలో చర్చ చేస్తున్నారా? ఇలాంటి వాళ్ళకు ఓట్లు వేయొద్దు అని చెప్పి ఎవరన్నా చెప్తున్నారా? కానీ ఒక మహిళ ఏ విధంగా ఉండాలి, ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, ఎలా తిరగాలి అని దాని మీద చర్చలు. ఓ అబ్బో, విపరీతమైన చర్చలు. దానివల్ల దేశానికి వచ్చే లాభం ఏందో నాకైతే కొంచెం కూడా అర్థం కాలేదు. ఇప్పుడు చూడండి, 10 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే అందులో ఒకరో ఇద్దరు మినిస్టర్లుగా కూడా చేస్తున్నట్లున్నది. సబ్జెక్టు కరెక్ట్ నాకు తెలియదు. కానీ అయినా సరే మిగతా 7 మందికి ఇవాళ స్పీకరు క్లీన్ చీట్ ఇచ్చిండు. అంటే మరి వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నట్ట, కాంగ్రెస్లో ఉన్నట్ట నాకు అర్థం కాలేదు. బీఆర్ఎస్లో ఉంటే మరి బీఆర్ఎస్లో పోయి చంద్రశేఖరరావును కలవాలా, బీఆర్ఎస్ పార్టీకి పోవాలి కదా. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ కావాలి కదా, ప్రెస్ మీట్లు కూడా పెట్టాలి కదా. అలాంటిది చేయనప్పుడు వాళ్ళు మరి బీఆర్ఎస్ని ఎలా చెప్పగలుగుతున్నాం మనము? ఈ స్పీకరు ఎలా చెప్పగలుగుతున్నాడు? నాకు అర్థం కాలేదు. ఇక్కడ చట్టం గురించి నేను మాట్లాడడం లేదు. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు శివాజీ టాపిక్ ఎందుకు తీసుకొచ్చానంటే నైతికత గురించి. ఇప్పుడు నైతికత గురించి లెక్చరర్లు ఇచ్చే వాళ్ళంతా ఇప్పుడు ఏడ పడుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏడ నిద్రపోతున్నారు? చీకటి గదులలో పడుకున్నారా, లేకపోతే వెనకాల పోయి క్లబ్బులలో డ్యాన్సులు చేస్తున్నారో నాకు తెలియదు. ఇలాంటి విషయాల మీద చర్చ జరిగితే దేశం బాగుపడడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనేది నా అభిప్రాయం.